హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి. చక్కగా ఒక్కసారి పిండి రుబ్బు పెట్టుకుంటే 3 టిఫిన్స్గా చేసేసుకోవచ్చు. చూడండి, 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు బియ్యం, అరకప్పు అటుకులు వేసుకుని నానబెట్టేసుకుని 6 అవర్ వరకు నానబెట్టేసుకుని చక్కగా కడిగేసుకుని నీట్గా ఇలా మిక్సీ పట్టేసి పిండి రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పర్మనెంట్ అయితే బాగుంటుంది. ఇవి నైట్ పడుకునేటప్పుడు ఇలా ప్రాసెస్ చేసి పడుకుంటే మార్నింగ్ లేవగానే మనం టిఫిన్కి అయితే పిండి రెడీ అయిపోతుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా ఇలా పిండి రుబ్బి పెట్టుకున్నామంటే 3 రకాల టిఫిన్స్ వేసేసుకోవచ్చు ఒకటే పిండితో. ఇలా సాల్ట్ వేసుకుని కలిపేసుకుని చక్కగా ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసుకుందామండి. ఇలా స్టీల్ ప్లేట్స్ కాబట్టి కొంచెం నెయ్యి రాసి ఇడ్లీ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇడ్లీ వేసేసుకుందాము. ఇడ్లీ అయితే చూడండి రెడీ అయిపోయింది కదా. కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇడ్లీ అయితే తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా కొంచెం వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసేసుకుని కొద్దిగా కారపొడి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే మరి చట్నీ కూడా కావాలి కదా, ఈజీగా చట్నీ కూడా చేసేసుకుందాము. ఇలా ఇలా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది కారపొడి వేసుకుని. ఇది గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వాటితో చేసిన కారపొడి అండి, చాలా బాగుంటుంది. చూడండి, పల్లీలు అయితే నేను వేపి పొట్టు తీసి పెట్టుకున్నానండి. అలాగే పుట్నాల పప్పు, కొంచెం అల్లం ముక్క, చక్కగా మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకుని సాల్ట్ వేసుకుని కొంచెం నిమ్మరసం పిండేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగాను. ఇన్స్టెంట్గా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా తీసేసుకుని కొంచెం తాలింపు వేసేసి రెడీ పెట్టేసుకున్నామంటే ఇలా తాలింపు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదండి చట్నీ. అలాగే రెండో టిఫిన్ ఏంటో చెప్పనా, ఊతప్పంలా వేసుకోవచ్చు. ఇదే పిండిని చక్కగా ఇలా వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని ఇలా చక్కగా కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కలిపేసి వేసేసుకుని కొద్దిగా కారం జల్లేసుకుని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఊతప్పం. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా 2 రకాల టిఫిన్లు చేసుకున్నాం కదా. ఇప్పుడు పల్చగా దోశ వేసేసుకుందామండి. దోశ వేసేసుకుని దీని మీద కొంచెం కారపొడి అయితే జల్లేసుకుని చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, వేసేసుకుని తింటే ఎంత బాగుంటుంది.